దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రైల్వే స్టేషన్ అయిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని 6 ప్లాట్ఫామ్లను అధికారులు మూసివేశారు. ఈ రైల్వే స్టేషన్ నుంచి నడిచే పలు రైళ్లను నగరంలోని ఇతర రైల్వే స్టేషన్లకు మళ్లించారు. 100 రోజుల పాటు 6 ప్లాట్ఫామ్లు మూతపడనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. 150 ఏళ్ల చరిత్ర గల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునిక హంగులతో పునర్నిర్మాణం అవుతుంది. ఇప్పటికే 40 నుండి 45% పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ రైల్వే స్టేషన్ కి సంబంధించి నిర్మాణ పనులను శరవేగంగా జరిపించడానికైతే అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రైల్వే స్టేషన్ కి వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్మాణ పనులు చేయడానికి రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి 10 ప్లాట్ఫామ్ 6 ప్లాట్ఫామ్లను అయితే అధికారులు ఈ రోజు నుండి మూసివేస్తున్నారు. 2, 3, 4, 5, 5, 6 ప్లాట్ఫామ్ నెంబర్లలో ఉన్నటువంటి ప్లాట్ఫామ్లను అయితే అధికారులు మూసివేస్తున్నారు. రైల్వే స్టేషన్ లో చూసుకున్నట్లయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కావచ్చు, ఎస్కలేటర్, లిఫ్ట్ల నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇసుక బస్తాలు కావచ్చు, సిమెంట్ కు సంబంధించిన అన్నింటిని భారీ క్రేన్లతో అయితే ఇక్కడ దించుతున్నారు. ఈ ప్రాసెస్ లో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే ఈ ప్లాట్ఫామ్లను మూసివేస్తున్నట్టుగా అయితే అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నుంచి నడిచేటువంటి కొన్ని ట్రైన్లను అయితే అధికారులు నగరంలోని వివిధ రైల్వే స్టేషన్ల నుంచి అటు చెర్లపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్లకు దారి మళ్లించి అక్కడి నుంచి ఈ రైళ్లను అయితే ఆపరేట్ చేయబోతున్నారు. దాదాపు 28 రైళ్లను అయితే ఈ 3 స్టేషన్ల నుంచి ఆపరేట్ చేస్తున్నామని అయితే రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు. ఇందులో 20 రైళ్లను తాత్కాలికంగా రైల్వే స్టేషన్ల నుంచి ఆపరేట్ చేయబోతున్నారు. మిగిలిన 8 రైళ్లను కూడా పర్మనెంట్ గా అక్కడి నుంచే ఆపరేట్ చేస్తామని అయితే రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. ఓవైపు కెఫిటేరియా, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, టికెట్ కౌంటర్ కి సంబంధించిన భవనాల నిర్మాణం అయితే జరుగుతుంది. మరోవైపు ప్లాట్ఫామ్ల పైన ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, వీటి నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అయితే నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి వస్తూ ఉంటారు. వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఇక్కడ నుంచి నడిచే రైళ్లను వివిధ అంటే నాంపల్లి, కాచిగూడ, చెర్లపల్లి రైల్వే స్టేషన్ల నుంచి నడుపుతున్నామని అయితే అధికారులు చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు ఆ రైల్వే స్టేషన్లకు కూడా సులభంగా చేరుకోవడానికి, అటు చెర్లపల్లికి కానీ ఇటు కాచిగూడకు కానీ సులభంగా చేరుకోవడానికి MMTS రైళ్లను కూడా అందుబాటులో ఉంచామని అయితే రైల్వే అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునిక హంగులతో అయితే కొత్తగా రూపుదిద్దుకోబోతోంది. దాదాపు 720 కోట్ల రూపాయల వ్యయంతో అయితే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులైతే కొనసాగుతున్నాయి. 2026 ఏప్రిల్ నాటికల్లా ఈ ఆధునిక రైల్వే స్టేషన్ ని అందుబాటులోకి తెస్తామని రైల్వే అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్ తో రజిత, HM TV, హైదరాబాద్.